నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇక జిల్లా కేంద్రానికి సమీపంలోని అనంతగిరి ప్రాంతంలో ఉన్న హరిత రిసార్ట్ వద్ద జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, వసతి సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా బందోబస్తు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జంబలమడుగులో డ్రగ్స్ అనే సమస్య అసలు లేదని డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. ఒకవేళ 0.1% ఎక్కడైనా ఉన్నట్లు సమాచారం వచ్చినా ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. ఇక కడప జిల్లా జంబలమడుగు డీఎస్పీ కార్యాలయంలో డ్రగ్స్ అంతం, డివైఎఫ్ఐ పంతం పోస్టర్లను డీఎస్పీ ఆవిష్కరించారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ అంతం, డివైఎఫ్ఐ పంతం అనే నినాదంతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సమాజాన్ని కుల్లగొడుతున్న డ్రగ్స్ మహమ్మారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ నాయకులు, జిల్లా కార్యదర్శి శివకుమార్ తెలిపారు. వ్యతిరేకంగా డివైఎఫ్ఐ ఈరోజు పాంప్లెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అది మా ద్వారా జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మా కార్యక్రమంలో భాగంగా డివైఎఫ్ఐ కూడా వాళ్ళ వంతు సాయం అందిస్తూ ఉంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో. మన జంబలమడుగు సబ్ డివిజన్ వరకు ఆల్మోస్ట్ 99.9% మన దగ్గర ఈ డ్రగ్స్ అబ్యూజ్ లేదనే మేము అనుకుంటున్నాం. 0.1% ఎక్కడన్నా ఉన్నా కూడా అందరి సహకారంతో, పబ్లిక్ సహకారంతో మరియు డివైఎఫ్ఐ సహకారంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మన సబ్ డివిజన్లో ఈ గంజాయి కానీ, కొకైన్ కానీ, డ్రగ్స్ కానీ ఎలాంటి ఈ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడటానికి మా వంతు చర్యలు తీసుకుంటాం. అలాగే నేను ప్రజలు కూడా కోరేది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తన మీద, అంటే కాలేజెస్కి పోయి వస్తుంటారు, వాళ్ళ పిల్లలు ముభావంగా ఉండటం, కళ్ళు ఎర్రగా ఉండటం, వాళ్ళ దగ్గర బ్యాడ్ స్మెల్ రావటం, ఇలాంటివి ఏమైనా గమనిస్తే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళని పిలిచి డ్రగ్స్ అంతం, డివైఎఫ్ఐ పంతం అనే నినాదంతో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలని అరికట్టాలని చెప్పేసి కోరుతూ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోస్టర్ని జమ్మడుగు డిఎస్పీ గారి చేత రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పటికి రాష్ట్రంలో ఈ డ్రగ్స్, గంజాయి మహమ్మారి వలన యువత పూర్తిగా భవిష్యత్తు నాశనం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకుని ఈరోజు తల్లిదండ్రులకు, కుటుంబాలకు ఈరోజు దూరంగా ఈరోజు జైలు జీవితం గడిపే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ ప్రధానంగా ఈ యువత చెడిపోనికి ప్రధానమైనటువంటి కారణం ఈ డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలే కారణం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఈరోజు బాలికలపైన, మహిళలపైన అత్యాచారాలు జరిగే సందర్భంలో ఈ గంజాయి, డ్రగ్స్ ఎక్కువ కీలక పాత్ర వహించి అది తెలియని పరిస్థితులు ఈరోజు జరుగుతుందని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇందులో ఉదాహరణే మన మదనపల్లిలో కూడా జరిగినటువంటి పరిస్థితి గంజాయి మత్తులో, అలాగే నిన్న జరిగినటువంటి మతేక రూపాలలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ గంజాయికి బానిసే ఈరోజు చాలా మందికి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే పరిస్థితి ఏర్పడుతుంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని వైశ్యరాజు జ్యువెలర్స్ తమ 17వ బ్రాంచ్ను భక్తిభావంతో ప్రారంభించింది. ఇక ఈ కొత్త షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం శ్రీ త్రితండి చిన్న జీయర్ స్వామి వారి పవిత్ర హస్తాల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ వైశ్యరాజు పాల్కొనరాజు, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ వైశ్యరాజు భద్రగిరిరాజు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా శ్రీ త్రితండి చిన్న జీయర్ స్వామి వారు, వైశ్యరాజు కుటుంబ సభ్యులు ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని ప్రశంసించారు. అలాగే వైశ్యరాజు జ్యువెలర్స్ అధినేత ఈ నెల 22వ తేదీ ఆదివారం రోజున ప్రముఖ సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేతుల మీదుగా షోరూంను అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈరోజు మా వైశ్యరాజు జ్యువెలర్స్ 17వ బ్రాంచ్ గా దిల్సుఖ్ నగర్ లో ఓపెన్ చేయడం జరుగుతుంది. మొన్న 11వ తేదీన సోమాజిగూడలో ఓపెన్ చేసాం. 17వ తేదీ ఓపెనింగ్, 17వ బ్రాంచ్, ఈ నెల 22 ఓపెనింగ్. కానీ మన 22వ తేదీకి మన చిన్నజీయర్ స్వామి గారు రావాల్సి ఉంది. కాకపోతే ఏంటంటే ఆయనకి ముందుగా వేరే కార్యక్రమాల్లో కమిట్మెంట్ ఉండటంతో మా అభ్యర్థన మేరకు ఆయన 20వ తారీఖు ఈ రోజు వచ్చి మాకు ఆశీర్వచనాలు ఇచ్చారు. నిజంగా శ్రీ చిన్నజీయర్ స్వామి గారికి ఆయనకి సాక్షాత్తు పాదాభివందనాలు మేము తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన
వచ్చి ఈరోజు అడుగు పెట్టడంతో మాకు చాలా చాలా సుఖం కలుగుతుందని, చాలా ఆనందంగా హాయిగా హ్యాపీగా ఉంది. చాలా చాలా సంతోషం. ఇది మా వ్యాపారానికి ఒక శుభ సూచిక. ఇంకా ఈరోజు వైశ్యరాజ్ జ్యువెలర్స్ ఆయన వచ్చి బాదాము జ్యోతి ప్రజ్వలనం చేసి మా అందరికీ ఇక్కడ మీడియా మిత్రులందరూ కూడా ఆశీర్వచనాలు ఇచ్చినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మా వైశ్యరాజ్ జ్యువెలర్స్ అనేది 17వ బ్రాంచ్ రేపు 22వ తేదీ ఆదివారం ఉదయం 11:50 కుంకుమ పరమేశ్వరం గారి చేతుల మీద షోరూమ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెనింగ్ ఆఫర్ గా మేము ఫ్లాట్ 6% ఏ బంగారు వస్తువు ముంగరు నుంచి వడ్డానం వరకు మనకి కెంపు, పచ్చ, హారం, నెక్లెస్, బ్యాంగిల్స్, యాంటిక్, విక్టోరియా ఇలా ప్రతి ఆభరణం ప్రతి కలెక్షన్ కూడా ఫ్లాట్ 6% ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మంచి ఆఫర్ ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మా వైశ్యరాజ్